కుటుంబం. ఈ మాట వినగానే మనకు ఎన్నో జ్ఞాపకాలు, మనుషులు గుర్తొస్తారు కదా. కాని ఒక కుటుంబం వెనుక ఎంత కథ, ఎంత చరిత్ర, మన గుర్తింపుకు సంబంధించిన ఎన్ని విషయాలు దాగి ఉంటాయో ఇప్పుడైనా ఆలోచించామా? రండి, ఈరోజు మనం 3వ తరగతి పుస్తకంలోనే ఒక చిన్న పాఠం ఆధారంగా ఈ లోతైన విషయాల గురించి మాట్లాడుకుందాం. చూడండి, కథ ఇక్కడే మొదలవుతుంది. ఇంట్లో దొరికిన ఒక పాత ఫోటో, దాని గురించి ఓ చిన్నారడిగిన ఒక మామూలు ప్రశ్న. కాని ఈ చిన్న ప్రశ్నే మన మూలాలను వెతుక్కునే ఒక పెద్ద ప్రయాణానికి ఎలా దారితీస్తుందో ఇప్పుడు చూద్దాం. పాత ఫోటో ఆల్బమ్స్ తిరిగేస్తుంటే కలిగే అనుభూతే వేరుగదా. అవి కేవలం చిత్రాలు కాదు, మన గతాన్ని మన కళ్ల ముందుంచే కాలయంత్రాలు. రమ అడిగిన ఆ ఒక్క ప్రశ్నతో ఈ ప్రయాణం ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. ఆ చిన్నారి అమాయకమైన ప్రశ్నకు తాతయ్య నమ్ముతూ జవాబిచ్చారు. అతను మీ నాన్న శివ అని. అంతే, ఆ ఒక్క మాటతో రంగు వెలసిన ఆ పాత ఫోటో కాస్త ఒక్కసారిగా ప్రాణం పోసుకుని ఒక కథలా మారడం మొదలైంది. సరే, ఇప్పుడు మనకు కథలోని పాత్రలు తెలుసు. మరి వాళ్ల మధ్య సంబంధమేంటి? అది అర్థం చేసుకోవడానికి ఒక కుటుంబ పటాన్ని గీస్తే బావుంటుంది కదా. ఆ పటాన్నే మనం వంశవృక్షం అంటాం. ఏ చెట్టుకైనా మూలం ముఖ్యం కదా. అలాగే ఈ కుటుంబ వృక్షానికి మూలం ఆ కుటుంబంలోని పెద్దవాళ్లే. ఇక్కడ వాళ్ళు రంగయ్య, గంగమ్మ. ఆ మూలాల నుంచి కొమ్మల్లాగా తరువాతి తరం అంటే రమ, వాళ్ళ అమ్మానాన్న శివ మరియు రాధ. ఇలాగే కదా గతాన్ని వర్తమానంతో కలుపుతూ వంశం ముందుకు సాగుతుంది. మనం ఇప్పటిదాకా మాట్లాడుకుంటున్న ఈ పటాన్ని వంశవృక్షం అంటారన్మాట. ఇది జస్ట్ ఒక బొమ్మ కాదు, మన పూర్వీకులు ఎవరో, వాళ్ల పిల్లలు ఎవరో, వాళ్ల మధ్య ఉన్న సంబంధాలేంటి అని మన తరతరాల కథను చెప్పే ఒక చాట్. సరే, ఒక కుటుంబం కథ చూశాం. కాని అన్ని కుటుంబాలు ఒకేలా ఉంటాయా? ఉండవు కదా. అందుకే ఇప్పుడు కుటుంబంలో ఉన్న రకాల గురించి చూద్దాం. మొదటిది ఉమ్మడి కుటుంబం. అంటే తల్లిదండ్రులు, పిల్లలు, తాతయ్య, నానమ్మ ఇలా అందరూ ఒకే ఇంట్లో కలిసి ఉంటారు. ఈ పుస్తకంలో శివవాళ్ల కుటుంబంలా అన్మాట. ఇక రెండోది చిన్న కుటుంబం. దీనిని వ్యష్టి కుటుంబం అని కూడా అంటారు. ఇక్కడ కేవలం తల్లిదండ్రులు, వారి పిల్లలు మాత్రమే ఉంటారు. ఈ పుస్తకంలో డేవిడ్ కుటుంబం దీనికి ఒక మంచి ఉదాహరణ. సో తేడా చాలా స్పష్టంగా ఉంది కదండి. ఒకవైపు బంధువులందరితో కలకలలాడే పెద్ద, బహుళ తరాల ఉమ్మడి కుటుంబం, మరోవైపు చిన్నగా కేవలం తల్లిదండ్రులు, పిల్లలు మాత్రమే ఉండే కుటుంబం. అయితే కుటుంబమంటే కేవలం బంధుత్వాలు, పేర్లు మాత్రమేనా? కానే కాదు. ఈ సంబంధాల ద్వారా మనం నేర్చుకునే విలువలు, పాఠాలు చాలా ఉంటాయి. ఈ పాఠం మనకు పేర్లకు మించి ఏం నేర్పుతుందో ఇప్పుడు చూద్దాం. అవేంటంటే, మన ఇంటి పేరు వెనుకున్న కథ ఏంటి, మంచి పేరు తెచ్చుకోవటం ఎంత ముఖ్యం, మనకు కొన్ని లక్షణాలు ఎలా వస్తాయి, అన్నిటికన్నా ముఖ్యంగా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఇలాంటివన్నీ. ఇంటి పేరు జస్ట్ ఒక పేరు కాదు, అదొక గుర్తింపు. ఇప్పుడు రమ విషయమే తీసుకోండి. వాళ్ల కుటుంబం పేరు చిలుకూరి అట. ఎందుకంటే వాళ్ల పూర్వీకులు ఆ ఊర్లో ఉండేవాళ్లన్మాట. చూడండి, ఆ పేరుకి ఆ నేలకి ఎంత బంధముందో. ఇక్కడ ఇంకో అద్భుతమైన విషయం చెప్పారు చూడండి. ఆయన ఊర్లో అందరికీ సాయం చేస్తాడు కాబట్టి మన కుటుంబానికి మంచి పేరు వచ్చింది. అంటే మనం చేసే పనులే మన కుటుంబానికి గౌరవాన్ని తెచ్చిపెడతాయన్నమాట. ఎంత మంచి పాఠం కదా. కుటుంబం మనకొక రక్షణ, నిజమే. కానీ మనల్ని మనం కాపాడుకోవడం కూడా నేర్చుకోవాలి. ముఖ్యంగా పిల్లలకు నేర్పించాలి. అపరిచితుల దగ్గర ఏదీ తీసుకోవద్దు, వాళ్లతో ఎక్కడికి వెళ్ళొద్దు. ఎవరైనా ఇబ్బంది పెడితే వెంటనే ఇంట్లో పెద్దవాళ్లకు చెప్పాలి. ఇవి చాలా చాలా ముఖ్యమైన నియమాలు. సరే, ఇదంతా పాఠ్యపుస్తకంలోని కథ. ఇప్పుడు ఈ పాఠాన్ని మనకు అన్వయించుకుందాం. మనల్ని మనం వేసుకోవలసిన ప్రశ్న ఒకటుంది. ఇంతకీ మన కుటుంబ కథ ఏమిటి? ఆఖరికి పిల్లలకిచ్చిన అభ్యాసం కూడా ఇదే. చాలా సింపుల్. మీ కథ మీరే చెప్పండి అని. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వారి కుటుంబానికి ఒక చరిత్రకారుడు కావాలి. మన కథను మనమే రాసుకోవాలి, మనమే చెప్పుకోవాలి. ప్రతి కుటుంబానికి ఓ చరిత్ర ఉంటుంది. ప్రతి చరిత్ర వెనుక ఓ కథ ఉంటుంది. మరి మీ కుటుంబం ఏం కథ చెప్తోంది? ఒక్కసారి ఆలోచించండి.
నిరుద్యోగ మిత్రులారా సబ్స్క్రైబ్ చేసుకోండి.